బుజ్జగించడం ఎలా? రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? సుదర్శన్ రెడ్డి ప్రేమ్ సాగర్కు కార్పొరేషన్ చైర్మన్ విత్ క్యాబినెట్ ర్యాంక్. మిగిలిన అసంతృప్తులతో చర్చలు, రంగంలోకి అధిష్టానం, బుజ్జగింపులు. రాజగోపాల్ పదవిపై పార్టీలో ఉత్కంఠ అంటూ చూస్తా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వండి, ఇక అందరికి ఇచ్చుకుంటా పోండి. అనుయాయులందరూ కూడా ఒకే కుటుంబానికి ఇచ్చుకుంటా పోతే అయిపోతుంది. ఇక మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు? మరి సీఎం ఉన్నాడు కదా, సీఎం కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా మంత్రి పదవులు ఇవ్వండి, అయిపోతుంది కదా. ఎంత దారుణం ఇది! ఎవరు పడితే వాళ్ళకి ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు క్యాబినెట్ ఇస్తాం. ఎట్లా చెప్పాలి? రాజగోపాల్ రెడ్డి మీ అన్నను రిజైన్ చేయమని చెప్పండి, చూద్దాం. మీ అన్నని మంత్రి పదవి రిజైన్ చేసి నువ్వు తీసుకో, తప్పేమీ లేదు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఏది ఒకే కుటుంబానికి ఇన్ని మంత్రి పదవులా? ఒకే కుటుంబానికి ఇన్ని ఎమ్మెల్యే పదవులా? అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది? మీరు చేస్తున్న పరిస్థితి ఏంది? ఢిల్లీలోనేమో ఒకే ఇంటికి ఒకే ఎమ్మెల్యే పదవి ఇస్తాం, ఒకే ఇంటికి ఒకే మంత్రి పదవి ఇస్తాం, నియోజకవర్గానికి మొత్తం బీసీలు ఎంకరేజ్ చేస్తాం, బడుగు బలహీన వర్గాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చి రాగానే అన్ని కుటుంబాలన్నిటి కూడా ఇస్తూ ఉంటారు? వివేక్ కుటుంబానికి 3, మల్లు బట్టి విక్రమ్ కుటుంబానికి 2, కోమటిరెడ్డి కుటుంబానికి 2, ఉత్తమ్ కుమార్ కుటుంబానికి 2, ఇట్లా ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ యొక్క ఐడియాలజీకి వ్యతిరేకంగా వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో ఒక్కసారి గమనించాలి. ఇంకా మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ఎందుకు మాట్లాడితే నాకు అర్థం కాదు. ఫస్ట్ చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం పనిచేయండి, ఆటోమేటిక్గా పదవులు వాటంతరవే వస్తూ ఉంటాయి. మంత్రి పదవి రేసులోని 2 సీనియర్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుకు క్యాబినెట్ ర్యాంకుతో పాటు కొన్ని నామినేటెడ్ పదవులు కేటాయించిన ప్రభుత్వం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఎలా బుజ్జగిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తనకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే పట్టుబడుతున్నట్టు రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా కూల్చేయాలని దానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతున్నది. ఇక్కడ ఈయనకు మంత్రి పదవి ఇస్తే సరిపోతుంది. మంత్రి పదవి ఇస్తే నిరుద్యోగ సమస్య క్లియర్ అవుతుంది, మంత్రి పదవి ఇస్తే నల్గొండ సమస్య క్లియర్ అయిపోతుంది, మంత్రి పదవి ఇస్తే ఆ ఓవరాల్ సంబంధించి బాధిత పక్షాన్ని నిలబడుతుంది కదా ఆ సమస్య క్లియర్ అయిపోతుంది. మంత్రి పదవి ఇస్తే మొత్తం తెలంగాణ అంతా సుభిక్షంగా ఒక బంగారు తెలంగాణ మయమైపోయిందని చెప్తాడు. అప్పుడు ఈ సమస్యలు గుర్తుకు రావు, ఈ సమస్యల పైన మాట్లాడు. ఇప్పుడు ఎందుకంటే రావాలి, మంత్రి పదవి రావాలి కాబట్టి ఈ సమస్యలు గుర్తొస్తున్నాయి. వీటన్నిటి రేజ్ చేయడం ద్వారా ఇవన్నీ ఇస్తారనేది ఒక భయపెట్టి ఇస్తారని ఒక భ్రమంలో ఉన్నాడు. గతంలో కార్పొరేషన్ చైర్మన్ విత్ క్యాబినెట్ ర్యాంక్ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన ఆయన మంత్రి పక్కగా ఇవ్వాల్సిందని టీపీసీసీతో పాటు ఏఐసీసీ నాయకులతోనూ చర్చించారు. తనకు మంత్రి పదవిపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం హామీ ఇచ్చిందని, సామాజిక సమీకరణలు, జిల్లా రాజకీయాల కారణంగా ఇప్పటివరకు జరిగిన విస్తరణలో తనకు ఛాన్స్ రాలేదని తన సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏఐసీసీ స్పెషల్ కోటాలో తనకు మంత్రి ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికీ పట్టుబడుతూనే ఉండడం గమనార్హం. పైగా రాజగోపాల్ రెడ్డి పదే తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా హెచ్చరిస్తున్నారు. క్యాబినెట్ బెర్త్ దక్కపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన సొంత ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన ఆలోచించుకోవాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిజైన్ చేసి ఆ పదవి తీసుకో, తప్పేమీ లేదు. ఈరోజు ఎంత దారుణంగా అంటే సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా మంత్రి పదవులు రానేటువంటి సందర్భాలు చాలామంది ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నువ్వు నిన్న మొన్న వచ్చేసి మీ అన్న ఉన్నాడు అనుకో ఇప్పటి నుంచో, కానీ నీ పరిస్థితి ఏంది?